ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి స్పామ్ కాల్స్ వచ్చి ఊకే ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. పాలిటిక్స్ నుంచి వెళ్ళి, ఎడ్యుకేషన్ నుంచి వెళ్ళి, లేదంటే ఇంకా వేరు వేరు బిజినెస్కి సంబంధించిన చాలా స్పామ్ కాల్స్ వస్తూ ఉంటాయి. మనం ఏదైనా అర్జెంట్ వర్క్లో ఉన్నప్పుడు వచ్చి ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని స్టాప్ అయితే చేయొచ్చు అనమాట ఒక మెథడ్ ద్వారా. సో ఆ మెథడ్ ఏంటి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మెసేజ్ అంటే మీరు ఏ మెసేజింగ్ యాప్ని యూస్ చేస్తారో ఆ మెసేజింగ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. అట్లనే వాట్సాప్ కాదు, అది ఆన్లైన్ది. సో ఆఫ్లైన్కి యూస్ చేస్తారు కదా, లైక్ ఏమైనా బ్యాలెన్స్ కట్టండి, ఇట్లా మీకు మెసేజ్లు అయితే నార్మల్గా పెట్టడానికి యూస్ చేస్తారు కదా, ట్రూ కాలర్ యూస్ చేస్తారు, కొంతమంది నార్మల్ మెసేజింగ్ యాప్ని అయితే యూస్ చేస్తారు. సో నేనైతే నార్మల్ మెసేజింగ్ యాప్ని అయితే యూస్ చేస్తాను కాబట్టి దాన్ని అయితే ఓపెన్ చేశాను. మీరు ఏ మెసేజింగ్ యాప్ని యూస్ చేస్తే దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మనకి మెసేజ్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక 1909 అనే నెంబర్కి అయితే మీరు ఒక మెసేజ్ అయితే పెట్టాలన్నమాట. గుర్తుపెట్టుకోండి 1909 అనమాట నెంబర్ వచ్చేసరికి. సో నేనైతే 1909కి ఒక మెసేజ్ అయితే పెట్టాలన్నమాట. అండ్ అది ఏ సిమ్ నుంచి వెళ్ళి పెట్టాలి అనేది కూడా చూసుకోండి. ఏ సిమ్ నుంచి వెళ్ళి అయితే బ్లాక్ కావాలో స్పామ్ కాల్స్ ఆ సిమ్ నుంచి వెళ్ళి మాత్రమే పెట్టాలి. సో నేనైతే సెకండ్ సిమ్ నుంచి వెళ్ళి అయితే బ్లాక్ కావాలనుకుంటున్నాను కాబట్టి సెకండ్ సిమ్ నుంచి వెళ్ళి అయితే పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ దగ్గర మీరు ఏం పెట్టాలంటే స్టార్ట్ START క్యాపిటల్లో START 0 అనేది అయితే పెట్టాలన్నమాట. స్పేస్ ఇచ్చి START స్పేస్ 0 అయితే పెట్టాలి. పెట్టాక ఇది మనమైతే సెండ్ చేయాలన్నమాట. సెండ్ చేయగానే అదైతే మనకైతే సెండ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనకైతే సెండ్ అయిపోయిందనమాట. అండ్ మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది DNS యాక్టివేట్ అయినట్టుగా. సో ఇప్పుడైతే మనకి మెసేజ్ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది, ఎందుకంటే మనం ఇప్పుడే మెసేజ్ పెట్టాం కాబట్టి. సో అది రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఫ్రెండ్స్ నాకైతే మెసేజ్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ మెసేజ్లో ఏంటంటే DND అనేది యాక్టివేట్ అయిపోయింది అనమాట. డు నాట్ డిస్టర్బ్ మోడ్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు పర్సనల్ కాల్స్ వస్తే మాత్రమే మీకైతే కాల్స్ అయితే వస్తాయన్నమాట. బిజినెస్కి సంబంధించిన పాలిటిక్స్ కాల్, లేదంటే ఎడ్యుకేషనల్కి సంబంధించిన కాల్స్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఏ కాల్స్ అయితే రావు బిజినెస్కి సంబంధించినవి, పర్సనల్ కాల్స్ మాత్రమే వస్తాయన్నమాట. ఇంకా మిమ్మల్ని ఎవ్వరు అయితే స్పామ్ కాల్స్ ద్వారా అయితే ఇరిటేట్ అయితే చేయలేరు. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.